అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశత్వం చ అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యములు. ఇవి షడైశ్వర్యములు, అవి అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు. ఈ విధమైనటువంటి సమగ్రమైనటువంటి ఐశ్వర్యము ఎవరికైతే ఉంటుందో ఆయను సమగ్రస్య ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య, ఆయన ధర్మస్వరూపుడు. ఎందుకంటే మనం అధర్మస్వరూపులం కావచ్చు, ఈ రోజు ఒక విధంగా అనుకుంటే రేపు ఒక విధంగా అంటూ ఉంటాం మనం. కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు, ఎప్పుడూ కూడా ఏకరూపంలో ఉంటాడు కాబట్టి, సమగ్ర ధర్మస్వరూపుడు కాబట్టి ఆయన భగవంతుడు. యశశ్రియ, యశోవంతుడు ఆయనే. సమస్త ప్రపంచంలో ఎవరిని కీర్తిస్తాము అంటే కేవలం భగవంతుణ్ణి. ఎంతమందిని కీర్తించినప్పటికి కూడా వాళ్ళ ద్వారా మనకి ఏదైనా లభ్యమైతే, ప్రయోజనమైతే మాత్రం వాళ్ళని కీర్తిస్తాం. ఏమైనా మనకు అననుకూలంగా ఉన్నట్లయితే వెంటనే మనం వాళ్ళని ద్వేషిస్తాం. కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు. కానీ మనకి 10 మంది వాళ్ళు కావచ్చు, కానీ భగవంతుడికి సమస్త ప్రపంచం కూడా